ఫ్రెండ్స్, ఇది మార్కెట్లో ఒక హెయిర్ డై ప్యాకెట్. సో ఇదేంటంటే పైకి చూడడానికి బాగానే ఉంటుంది. రూ. 15 మాత్రమే ఛార్జ్ చేస్తారు. కానీ ఇది వాడిన తర్వాత చాలా రకాల దుష్ప్రభావాలు కనిపిస్తాయి. విపరీతమైన దగ్గు అన్నది ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇది పాయిజన్. ఈ పాయిజన్ కారణంగా స్కిన్ ఇరిటేషన్స్, ఐ ఇరిటేషన్స్ ఇవన్నీ కూడా కలుగుతాయి. అందరికీ కూడా ఇది సెట్ కాదు. నేనైతే రాత్రంతా కూడా చాలా దగ్గుతూనే ఉన్నాను. ఇది పెట్టుకున్నప్పటి నుంచి కూడా తలపైన చిన్న చిన్న పురుగులు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను. సో దయచేసి ఇట్లాంటివి కొనకండి. దీనిపైన కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది పాయిజన్ అనేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అయినప్పటికీ కూడా చాలామంది వీటిని కొంటూ ఉంటారు. సో ఇలాంటివి కాకుండా ఈ విధంగా ప్రయత్నించండి. ఈ విధంగా చేయడం వలన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఫ్రెండ్స్. ఇది సహజమైన పద్ధతి. ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టి గ్లాసున్నర నీళ్లు పోయాలి. ఆ నీళ్లు కాస్త వేడెక్కాక 3 స్పూన్ల టీ పౌడర్ వేయాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు 4 లవంగాలు అందులో వేయాలి. 5 నిమిషాల పాటు మరిగించి ఈ టీ డికాషన్ వడకట్టాలి. బీట్రూట్ పై చెక్కు తీసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీని నుంచి రసాన్ని తీసి ఇందులో 2 స్పూన్లు కాఫీ పొడి, 1 స్పూన్ ఉసిరి పొడి, 1 స్పూన్ హెన్నా పౌడర్ వేసి కలపాలి. దీనిలో ముందుగా చేసుకున్న టీ డికాషన్ను కలిపి 1 నిమ్మకాయ రసాన్ని పూర్తిగా పిండాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రాత్రంతా అలానే ఉంచితే మరుసటి రోజు నల్లగా మారుతుంది. దాన్ని తలకు రాసి 2 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ముందుగా జుట్టు బ్రౌన్ కలర్లోకి వస్తుంది. కొన్ని రోజుల పాటు ఇలా చేస్తే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఫ్రెండ్స్, దయచేసి సహజమైన పద్ధతుల్లో మాత్రమే మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోండే తప్ప బయట మార్కెట్లో అమ్మే కెమికల్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ని వాడకండి. నిజంగా నేనైతే దాదాపు నరకం చూశాను ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రంతా కూడా నేను దగ్గుతూనే ఉన్నాను. సో నా పరిస్థితి ఎవరికి రాకూడదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ఈ వీడియోని మీకు తెలిసిన మిత్రులకి, స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా పంపగలరు. థ్యాంక్ యూ.